హైదరాబాద్ ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయంలో కార్మిక సంఘాలు భేటీ అయ్యాయి. 13 యూనియన్ల నాయకులు సమావేశానికి హాజరయ్యారు. సాయంత్రం ఫెడరేషన్ నాయకులు చిరంజీవితో భేటీ కానున్నారు. సినీ ఫెడరేషన్ కార్మిక సంఘాల భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఈరోజు ఫెడరేషన్ కార్యాలయంలో దాదాపు 24 క్రాఫ్ట్లకు సంబంధించి 13 యూనియన్లు ఇక్కడ సమావేశమయ్యారు. వాళ్ళ నాయకులందరూ కూడా వచ్చి ఈరోజు సాయంత్రం 4 గంటలకు చిరంజీవితో సమావేశం కాబోతున్నారు. ఫెడరేషన్ నాయకులు మొత్తం కూడా వాళ్ళందరూ కలిసి ఏ అంశాలపై చిరంజీవి గారికి ఏ విషయాలు చెప్పాలి అంటే ఇప్పుడు ముఖ్యంగా వేతనాలకు సంబంధించి సమస్య, తర్వాత కరోనా ముందు కరోనా తర్వాత ఈ కార్మికులకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళు ఫేస్ చేస్తున్న ఇబ్బందులు ఏంటి, షూటింగ్ లొకేషన్లో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి అమలు పరచాలని చెప్పేసి కార్మికులు మొత్తానికి సంబంధించిన ఒక లిస్టు ప్రిపేర్ చేశారు. దానికి సంబంధించి వెళ్ళి ఈరోజు సాయంత్రం 4 గంటలకి చిరంజీవి గారితో భేటీ అవ్వబోతున్నారు. మొత్తం టోటల్గా నిర్మాతలు నిన్న చిన్న నిర్మాతలు కలిశారు. తర్వాత సి కళ్యాణ్ నిర్మాతల తరపున వెళ్ళి మాట్లాడాడు చిరంజీవి గారితో. తర్వాత ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఫెడరేషన్ సభ్యులు వెళ్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు చిరంజీవి చుట్టూ జరుగుతున్న ఈ పంచాయతీలో ముఖ్యంగా ఒకవైపు నిర్మాతలు, ఒకవైపు చిన్న నిర్మాతలు, మరోవైపు ఫెడరేషన్ నాయకులు ఈరోజు సాయంత్రానికి ఈ సినిమా సమ్మె గురించి కూడా ఒక ఫైనల్ అయితే అయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మహేశ్వరి, వీరు భవిష్యత్తు కార్యాచరణ పైన కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఈ రోజు భేటీలో కనుక సానుకూలంగా రాకపోతే నిరసన కార్యక్రమాలు చేపడతామని అంటున్నారు. దీనిపైన ఏంటి అప్డేట్స్ సతీష్? ఎస్ మహేశ్వరి, ఎందుకంటే దాదాపు ఈ రోజుకి 15 రోజులు అవుతుంది. సినిమా కార్మికులు షూటింగ్స్ లేక వాళ్ళు కార్మికులంతా కూడా వాళ్ళ చేతిలో డబ్బు లేక గిలగిల్లాడుతున్నారని చెప్పచ్చు. నిజంగా జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి ఒక కింద లేబర్ అంటే ఒక యూనియన్కి సంబంధించి వాళ్ళ యూనియన్ చిన్న పనులు చేసే వాళ్ళు కూడా రోజుకి డబ్బులు లేక వాళ్ళు చాలా ఆవేదన చెందుతున్నారు. ఎందుకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సమ్మె ఎంత తొందరగా పరిష్కారం అవుతుంది అని చెప్పేసి కూడా ఎదురు చూస్తున్నారు. అయితే సినిమా కార్మికులకు సంబంధించి మొత్తం కూడా రేపు ఈరోజు ఫైనలైజ్ కాకపోతే రేపు ఉదయం అన్నపూర్ణ 7 ఏకర్స్ దగ్గర నుంచి ఇందిరా కాలనీ గెడ్డ మీద కూడా అందరూ కూడా సమావేశమై నిరసన తెలియజేస్తూ తమ భవిష్యత్ కార్యాచరణ అయితే తెలియపరచడానికి సిద్ధమవుతున్నారు. అది కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు చిరంజీవి గారి ఇంట్లో ఏం జరుగుతుంది, దాని తర్వాత వాళ్ళు తీసుకునే డెసిషన్స్ ఏంటి, దాన్ని బట్టి రేపు నిరసన కార్యక్రమం ఉంటుందని చెప్పొచ్చు. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ సతీష్.